పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో రెవెన్యూ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ దాసి రాజు అధ్యక్షతన జరిగిన వేడుకల్లో మాజీ తహసీల్దార్ వీఆర్ఓలను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలో రెవెన్యూ చాలా కీలకమైనది. బ్రిటిష్ హయాం నుంచి ఈ శాఖ కొనసాగుతుంది. గతంలో మిగిలిన ప్రభుత్వ శాఖలన్నీ రెవెన్యూలోనే ఉండేవన్నారు. ఈ శాఖలో పనిచేయటం అదృష్టంగా ఉద్యోగులు భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, ఆర్ఐలు, వీఆర్ఓలు, సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. బాబా రెవెన్యూ మొత్తం లోపలికి వచ్చేవాడి రెవెన్యూ శాఖ యొక్క చరిత్ర అంటే మనకి ఈ రోజు మనం ఎందుకు చేసుకుంటున్నటువంటి కానీ ఇవన్నీ కూడా ఈ రోజు కూడా సెక్రటేరియట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వివిధ శాఖలు. ఈ కార్యక్రమాన్ని యాక్చువల్గా తహసీల్దార్ కార్యాలయంలో పెడదామంటే సార్ ఇక్కడే పెట్టమన్నారు. ఒకసారి ఇంకోటి వస్తుంది ఇలా నిల్చోబెట్టి ఇలా పెట్టి లెంత్ పెరిగిపోతుంది. ఫోటో పోజం సార్ అలా నోటి మీద పెట్టండి. నువ్వు కూడా రాగేసండి మా చెల్లెది అలా నుంచండి. మీరు మా దగ్గర అవుతున్నారు. ఎంఆర్ఓ గారు సార్ జానయ్య గారు కొంచెం దగ్గర అది ఫ్రూట్స్ పెట్టాం కదా. రామకృష్ణ కొద్దాను పర్లేదు. లేదు లేదు భూమి పరిపాలన యొక్క చరిత్ర రాజులు మరియు రాజ్యాల యొక్క పురాతన రోజులు చెందినది. ఆ రోజుల్లో భూమి ఆదాయ వనరుగా ఉంది. భూమి రికార్డులను తయారు చేయడం మరియు నిర్వహించడం ప్రస్తుత విధానం మొఘల్స్ కాలం నుంచి ఉద్భవించింది మరియు ఇది బ్రిటిష్ రూల్ సమయంలో దాని శాస్త్రీయ రూపం చేసుకుంది. బ్రిటిష్ రూల్ సమయంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ప్రాముఖ్యత ఉంది. రెవెన్యూ బోర్డు అది
సాధారణ అధికారాలను నిర్వహించింది. కలెక్టర్ ఒక జిల్లాలో పచ్చువల్ చక్రవర్తి. అప్పట్లో 1786లో మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ బోర్డు స్థాపించబడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క డైరెక్టర్ల న్యాయస్థానం మంజూరు చేయబడింది. గవర్నర్ నియంత్రణలో ఉన్నటువంటి రెవెన్యూ బోర్డు మొత్తం పాలనా యంత్రాంగం, రాబడి సేకరణ మరియు సహేతుల నియంత్రణను పర్యవేక్షించవలసి ఉంటుంది. ప్రభుత్వ కార్యనిర్వాహక విభాగీకరణ ప్రారంభంలో అది గుర్తించబడింది. రెవెన్యూ శాఖ అనేది చాలా డిపార్ట్మెంట్లకి కనతల్లి లాంటిది. ఈ రోజు పనిచేస్తున్నటువంటి కమర్షియల్ ట్యాక్స్ కానీ, ఎక్సైజ్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ఈ రోజు కూడా సెక్రటేరియట్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్, స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా ఈ పూర్వం అగ్రికల్చరల్ కానీ, వీళ్ళందరూ కూడా మనతో పాటు పనిచేస్తున్నారు ఒకప్పుడు. ఇవన్నీ కూడా కాలక్రమేణా మనకి ఈ రోజు వివిధ శాఖలుగా ఇవి అవ్వడం జరిగింది. ఒకప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఇవన్నీ కలిసి ఉండేవి. రెవెన్యూ డిపార్ట్మెంట్ మన బ్రిటిష్ కాలం నుంచి ఉంది కనుక వాళ్ళు చేసినటువంటి వివిధ కార్యక్రమాలు మనకి ఇది రూపాంతరం చెందుతూ వచ్చింది కాలక్రమేణా. మరి ప్రజలకి చాలా దగ్గర అయిపోయి ఒకప్పుడు భూమిస్తూ వసూలు చేసే స్థాయి నుంచి ఈరోజు జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మనం జరిగింది. ఇది కలెక్టర్ గారు ఎప్పుడు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ హెడ్ గా ఉంటారు. మరి దానివల్ల మన జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి నేతృత్వంలో ఇది పనిచేసి అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయం చేసి ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గా ఇది మారడం జరిగింది. మరి దాని చరిత్రను ఒకసారి మీకు చదివిస్తాము.